రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు కవిత, తీన్మార్ గొడవ నేపథ్యంలో కేసీఆర్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత ఇష్యూపై ఇప్పటిదాకా కేటీఆర్, హరీష్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ భేటీ అనంతరం కేసీఆర్ దీనిపై ఏమైనా మాట్లాడతారా అనేది ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కవిత, తీన్మార్ పోలీస్ స్టేషన్లలో పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో ఇద్దరిపై వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆదివారం మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయంపై దాడికి దిగారు. మల్లన్న కార్యాలయంలో ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో జాగృతి కార్యకర్తకి బుల్లెట్ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తీన్మార్ మల్లన్నపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని, బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మల్లన్న తన డోస్ పెంచారు. ఇవాళ క్యూ న్యూస్ లో మార్నింగ్ విత్ మల్లన్న ప్రోగ్రామ్ లో కవితపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంచంపొత్తు, మంచంపొత్తు అనే పదం తెలంగాణలోని సామాన్య ప్రజల వాడుకలోని ఉపయోగించే పదమేనని, ఈ పదాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా 2017లో తెలుగు అకాడమీ ముద్రించిన ఈ సామెత ప్రస్తావన ఉందని, ఈ పుస్తకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు సందేశం కూడా రాశారని మల్లన్న అన్నారు. ఈ పదం తెలంగాణలో ఉందో లేదో కవిత వెళ్లి తన తండ్రిని అడగాలన్నారు. ఈ సందర్భంగా ఘాటు పదాలతో కవితపై విరుచుకుపడ్డారు. అది విషయం.